మీరిచ్చిన స్టేట్మెంటు ఒక మాట. తెలుగుదేశం పార్టీ దాని ఉనికే ఉండదు అన్నారు. ఉనికంటే దాన్ని కోల్పోతుంది. ఇంకా రామారావు గారి పట్ల వీరి పట్ల అభిమానం ఉన్నవాళ్ళు నా మీద ఉంటారండి. కానీ దెబ్బ తినబోతుంది భయంకరంగా. తెలుగుదేశం పార్టీ దెబ్బతినబోతుంది. ఇది ఎందుకంటే ఎక్కడైతే వచ్చిందో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అభ్యుదయవాదం వేళ్ళు ఉంటుంది. సాయుధ పోరాటం కానీ ఇది కానీ ఏ రోజు వచ్చినాయి. అదే ఇవాళ మళ్ళీ అందుకని ఎన్నిసార్లు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా ఎక్సెప్ట్ హైదరాబాద్ నగరంలో తప్ప. వాళ్ళు దుర్మార్గం. ఎంఐఎంని కూడా నాట్ సపోర్టింగ్ ఇట్ అండి. ఎంఐఎం ఈజ్ ఆల్సో ఒక మతతత్వ పార్టీ. మతాన్ని అలంబరంగా చేసుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టే దాంట్లో భాగంగా ఉన్న ఒక పార్టీ అది. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా. అంటే నేను అందరం వాజ్పేయి గారు, అద్వానీ గారు, బలరాజ్ మధు గారు, జానా కృష్ణమూర్తి గారు, సికింద్రపత్ గారు, విజయరాజ్ సింధియా గారు వాళ్ళు ఉన్న పార్టీ కాదు, అది బీజేపీ పార్టీ. మురళీ మనోహర్ జోషి గారు ఆ బీజేపీ నమస్కారం పెట్టాలి. అంటే మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, జానా కృష్ణమూర్తి గారు, సికింద్రపత్ గారు వాళ్ళ పార్టీ అయితే మీకు ఇష్టం. భారతీయ జనతా ఇష్టం అంటే దాంట్లో బయటలాజికల్ ఉంది కానీ అది భారతీయ జనతా పార్టీ రావాలని ఒకప్పుడు రావాలని కోరుకున్నాం. సోనియా గాంధీ గారు అన్యాయం చేశారు చెప్పి కానీ రావాలని కోరుకున్నమాట. నా ఎంపీలు పిలవండి అడగండి. కానీ ఇవాళ ఉంది అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇది తెలుగు జాతికే ప్రమాదం, తెలుగు జాతి మనుగడకే ప్రమాదంగా ఉంది. నేను చెప్పింది కొంత అతిశయోక్తి మీకు అనిపించవచ్చు. ఇవాళ జరుగుతున్న మనం దాని సబ్జెక్ట్ కూడా వెళ్దాం. 2 రాష్ట్రాలు ఎలా కుదేలైపోతున్నాయి వాళ్ళ చేతుల్లో చిక్కి ఇవాళ అటు ఇటు. బట్ ఎనీవే సినిమా వరకు మనం మాట్లాడుకున్నాం కాబట్టి డెఫినెట్గా నేను చెప్తున్నానండి, ఒక హిందూ మతం కొన్ని వర్గాలకి గుత్త కాదు, బానిస కాదు. మీరు అనంత శ్రీరామ్ విషయంలో నాకు క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో స్పష్టత ఉంది. అనంత శ్రీరామ్ గారు ఇంతకుముందే అంటే మీ పక్క ఊరు అనేది ఎక్కువ మాట్లాడలేకపోతున్నారా? నాకు ఇప్పుడు నేను విధానం మీద మాట్లాడు వ్యక్తిగతంగా పాటల మీద కూడా అన్నారు. ఆయన మా హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడాయన. ఒక సాంగ్ మీరు వేయండి. ఆయన పాటల్లో దిగుదిగు నాగ అని ఒక పాట ఉందండి. అనేక అయ్యప్ప స్వామి దీక్షల్లో ఒక భక్తి గీతంగా ఉండేదాన్ని. దాన్ని ఆయన ఒక అమ్మాయిని నడుముకు నత్తించే విధంగా ఆయన పాట రాస్తే అది హిందూ మతం అండి. ఏం పాట అది? నాకు దిగు నా కానీ మంచి పాటలు కూడా రాశారు, దాన్ని అభినందం. కానీ ఇది హిందూ మతం చెప్పిందండి రాయమని. అంటే సనాతన మతం చెప్పిందా? ఒక నాగదేవతని మేము దక్షిణాది వాళ్ళు ఎక్కువ నాగజాతి అనాదిగా ఉంటే జాతి కింద చేస్తారు. శివుడు కూడా మేము అనేది వాళ్ళ ఈ మతం ఏం చెప్తుందండి? మా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, దశావతారం లేదని చెప్తుందా? కొంతమంది ఉత్తరాది వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఈ మత వీళ్ళు చెప్పే సనాతన ఆర్య మతం ఏం చెప్తుందండి? మన షిరిడి సాయినాథుని కొలవకూడదు, విగ్రహాలు బదలగొట్టమని చెప్తుందా? వీళ్ళు ఆర్య సనాతనవాదం ఏం చెప్తుందండి? మా అయ్యప్ప స్వామిని కొలవకూడదని చెప్తుందా? ఇక్కడ గొడవ చేస్తుంది. ఇంకోటి మీరు కళ్యాణ్ గారు అన్నారు, కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నాకు అత్యంత బాధ కలిగింది. సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్. నిజంగా ఆయన పాత కళ్యాణ్ గారు అయితే చేతులు నమస్కారం పెట్టి కలిసి పనిచేయడం సిద్ధం ఏ రోజున. ఆయనకు అవసరం లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ హక్కులను తాకట్టు పెడతానని చూస్తారు. అదానీ గారు అని పార్టీ దగ్గర తప్పుగా ఉంది. ఆయన ఒక మాట మాట్లాడారు వెంకటేశ్వర స్వామి గురించి. అయోధ్య వెళ్ళి మీరు కావాలంటే వీడియో వేసుకోండి. ఇప్పుడు వరకు కూడా మాకు బాలాజీ ఫ్రమ్ సౌత్ పీపుల్ వీళ్ళు గో బ్యాక్ టు, అంటే ఈయన వంశం అక్కడి నుంచి అయోధ్య వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. ఏంటండి వెంకటస్వామికి అయోధ్యకి సంబంధం ఏంటండి? మా వెంకటస్వామిని ఎందుకు తగ్గించాలండి? ఇది అన్యాయం కదా, పాపం కదా. వెంకటస్వామి మీద ఎవరికైనా కోపం ఉంటే ఉంచుకోమండి, అయోధ్య మీద బంగారంగా ఉంచుకోమండి. రెండింటిని ఎందుకు కంపేర్ చేయాలి? 2 దేవుళ్ళని, భద్రాచలాన్ని అక్కడికి ఇంకొంతమంది కంపేర్ చేస్తున్నారు. ఎందుకు కంపేర్ చేయాలి? నాకు బాధగా ఉందండి. ఎందుకంటే దక్షిణాది నేను చెప్పాక మైసమ్మ ఇంకోటి మన చిన్నప్పుడు మన అమ్మలైతే ఎలా పిలుచుకుంటాం, బొడ్రాయిలు అలాగే ఉంటాయి కదా అమ్మల్ని. వీళ్ళకి జబ్బులు పేర్లు కూడా పెట్టారు. ఆర్య బ్యాచ్. మా ఊళ్ళో దేశాలమ్మ ఉండేది చిన్నప్పుడు, మా ఇంటి ఎదురుగుండానే ఉండేది దేశాలమ్మ. చాలా జాతర బ్రహ్మాండంగా జరిగేది. కొన్నాళ్ళ దగ్గర దేశాలమ్మ పక్కన ఆ రూపం మారిపోయింది. ఇంకో విగ్రహం చెప్తున్నానండి. డైరెక్ట్గా ఎక్కడి నుంచో ఇరాన్ బ్యాచ్ని తీసుకొచ్చిన ఆ పేర్లు రుద్దేయటం మొదలుపెట్టారు. పాత పేర్లు పక్కన కొత్త పేర్లు పెడితే కానీ, అంటే ఒక సనాతనవాదం దానికి రుద్దితే కానీ మనం ఆ దేవతను కొలుచుకోలేమండి. మీరు వెళ్ళి మీరు హైదరాబాద్ నుండి వెళ్ళి ఆర్యమైసం టెంపుల్ పక్కన అటు ఇటు ఏముందో చూడండి. అద్భుతమైన దేవత, ప్రజలకు మనుషుల్లో ఆత్మీయత ఉండే దేవతా రూపాన్ని తీసుకొచ్చి, సరే ఎందుకంటే మనం గౌరవిస్తాం, సమ్మక్క సారక్క దేవతలు పూజించుకుంటారు. ఎంత హేయంగా మాట్లాడాడు ఒక స్వాములు. ఆయన స్వాములు కానీ కాళ్ళ మొక్కుతారా అని నేను చెప్తున్నాను. నా స్వాములు ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితిలా, కాళ్ళ మీద పడిన ఫోటోలు చూపిస్తాను మీకు. ఏజ్లో చిన్న ఆయన ఉండొచ్చు కానీ కాళ్ళ మీద పడిన ఫోటోలు చూపిస్తాను. అంటే గురువుగా స్వీకరించారు వీళ్ళు ఆ టైంలో దానికోసం.
ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడ అభ్యుదయవాదం అండి మంది అసలు? కానీ ఎందుకు మీరు తీవ్రమైన అసంతృప్తితో ఆవేదనతో మీరున్నట్లు నాకు నా తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళకూడదు నా బాధ. ఎట్లా బానిసత్వంలోకి ఎలాగ వెళ్ళమంటారంటే ఢిల్లీలో ఉన్న పాదుషాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వెళ్ళటం, ఢిల్లీలో ఉన్న రాణి సాహెబాల దగ్గరికి వెళ్ళి తిరగటం, ఇక్కడ మినిస్ట్రీ ఎక్స్పాండ్ చేయాలని ఒక గొడవ, అక్కడ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అక్కడ ఏం చేయాలన్నా కేంద్రంలో ఉన్న ఆదాని గారు అనే పార్టీ మాట్లాడాల్సింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వణుకుడు, భయం, చికున్గున్యా, డెంగ్యూ. ఆదాని గారి మీద దమ్మున్న మా దక్షిణామూర్తి గారు అబ్బాయి, దమ్మున్న దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ గారు 2 నిమిషాలు ఆదాని గారి మీటర్లు క్యాన్సిల్ చేసి పడేశారు. ఎలక్ట్రిసిటీ అవును, ఏపీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీద ఏపీ తెలంగాణ 2 కూడా ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ దయచేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్ని లైన్లోనే ఉన్నాయి, దయచేసి అందరూ ఏనండి. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఇంకో దాని గురించి మాట్లాడుకుంటాం. మీ భవిష్యత్తు ఎఫెక్ట్ అయ్యేది దీని మీద మాత్రం ప్రతి ఒక్కళ్ళు సూచించాలని కోరుతున్నా. మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తాయి, మీకు 1 మంత్ కనుక ఎలక్ట్రిసిటీ కనుక వాడతారు కదా, బిల్లు ఎప్పుడు ఇస్తారండి? 4-5 రోజులు తీసిస్తారు. ఆ తర్వాత ఎన్ని రోజులు టైం ఇస్తారు? మీకు 10-15 రోజులు టైం ఇస్తారు. జనరల్గా మీరు ఊరెళ్ళి వచ్చిన నెల రోజులని 2 రోజులు మన పాపం లైన్ మ్యాన్ అందరూ కట్ చేస్తే దగ్గరికి కట్టే అంటారు, లేదా మెసేజ్ వస్తుంది మీరు కడతారు. ఇది మనిషి జీవితంలో సినిమా ఏందన్నారు, కరెంట్ లేకపోతే జీవితమే లేదు. ఇప్పుడు వాళ్ళ సినిమా అనేది వస్తుందో తర్వాత సంగతి అండి. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ ప్రీపెయిడ్ మీటర్స్ని తీసుకొచ్చారు. దీని మీద పెద్ద కుంభకోణం అని అన్ని రాష్ట్రాలకి ఆదాని గారు అమ్ముతున్నారు, లేదా ఇంకో బ్యాచ్ అమ్ముతున్నారు. 700 నుంచి 900 చేసే చైనా మీటర్ని 1200 రూపాయలు కొంటున్నారని చెప్పి ఆరోపణలు ఇన్ని కట్టలుగా ఉన్నాయి నాకు. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాలను ప్రిలో పెడతా ఉన్నారు. ఆదాని గారు లాంటి వాళ్ళు అండ కంపెనీ మెయిన్ కింగ్ పీస్ అంటే దీంట్లో. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ చేసేసారండి. ఇప్పుడు మీరు కట్టిన తర్వాత 1 మంత్ తర్వాత ఏదైతే బిల్లు ఉన్నదో ఆ బిల్లు మనం తర్వాత కడతాం. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రీపెయిడ్ మీటర్స్ అంటే మనం ప్రీపెయిడ్ సిమ్ లాగా ఇది ఏం చేయాలంటే 1000 రూపాయల బిల్లు అయితే మనం ఎందుకన్నా ఇదేం చేస్తారు, ముందు కొనుక్కోవాలి. ఆ మీటర్లో 1000 రూపాయల వంత వరకే కరెంట్ ఉంటుంది. అర్ధరాత్రి మీ ఇద్దరు ఉండగా 1000 రూపాయలు ఎవరైనా 3-4 ఫ్యాన్లు వేసుకున్నాను అనుకోండి, ఎక్స్ట్రా హీటర్ వేసుకున్నాను అనుకోండి, కట్టే 10-12 గంటలకి. మళ్ళీ మీరు ఇప్పుడు పెన్లో అవుతుందో అప్డేట్ అవుతుందో తెలియదు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, అయిన తర్వాత డబ్బులు పడిపోతే 3-4 ఇది పరిస్థితి. మీరు ఏం చేస్తారు, 2000 ఏం చేసుకుంటారు. అంటే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నెలకు బిల్లింగ్ అవుతుంది అనుకోండి దేశంలో. అయితే కనుక వాళ్ళు మనకి జెన్కోలు కానీ ప్రభుత్వ ఉత్పత్తి సంస్థలు ప్రైవేట్ వాళ్ళు క్రెడిట్ ఇస్తారు ఎవరికి, డిస్కామ్స్కి ఇస్తే అది వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డిస్కామ్ని ఆదాని గారు అనే కంపెనీ అంటే మా సరఫరా కంపెనీలు కూడా తీసేసుకున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ గురించి మీరు ఎందుకు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో. నేను ఎందుకంటే బంగ్లాదేశ్ ఇది కొంచెం లింక్ అయిపోతుంది, మళ్ళీ అయిపోతుంది. దీని గురించి మాట్లాడు. బంగ్లాదేశ్ కూడా ఆదాని గారు అంత రేటుకి ఎందుకు తిరుగుబాటు వచ్చిందో మాట్లాడుకుందాం. ఇండియా మీద అంత ఎంత వ్యతిరేకత వచ్చిందో, ఏ రేట్లకి అమ్ముకున్నారో, ఏం చేస్తారో. ఇది కూడా కరెంట్ ఇదేనా? కరెంటు మీదే కదండి. జార్ఖండ్లో ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు గౌరవనీయులు మోదీ గారు ఏం చేశారంటే మనకి బంగ్లాదేశ్కి ఉన్నాయి. బంగ్లాదేశ్లో నెంబర్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ ఉన్నాయి, చాలా. ఇండియాలో కొన్ని బంగ్లాదేశ్ విలేజెస్ ఉన్నాయి. అది ఒక కారిడార్ పెట్టుకుంటే మన విలేజెస్ వచ్చేస్తాయి. ఈయన ఉదాత్తమైన హృదయంతో బంగ్లాదేశ్కి అక్కడ దేశానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పక్కన మమతా బెనర్జీ గారు కూడా ఆవిడ కూడా మద్దతు ఇచ్చారు అనుకోండి. ఈయన మొత్తం ఇండియా ఎక్కువ భూభాగాన్ని బంగ్లాదేశ్కి రాసిచ్చేశారు ఉదాత్తమైన ఉద్దేశంతో. నేను అనుకున్నాను చాలా గొప్ప హృదయం అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే బంగ్లాదేశ్ ఢాకా ఎలక్ట్రిసిటీ కంపెనీకి ఆర్డర్లని ఈ ఆదాని గారికి 43% ఎక్కువ. వాళ్ళు మాట్లాడుతున్నాయి కదా, మా వీళ్ళందరూ జార్ఖండ్లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడ తరలిస్తారంట, ఏది విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి. అది గొడవ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా నేను చెప్తున్నాను, తెలంగాణలో కూడా 5000 పంపుడ్ స్టోరేజెస్. నేను ముందర దీని మీద చెప్తాను, తర్వాత దాని మీదకి వెళ్తాను. ఈ మీటర్ల విషయంలో ఇన్ని లక్షల కోట్లు మనం అడ్వాన్స్ కడితే డిస్కామ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎందుకని? ఇన్నాళ్ళ బట్టి కష్ట నష్టాలు వచ్చింది ఎవరో తెలుసా? డిస్కామ్ లాంటి మన గవర్నమెంట్ విద్యుత్ కంపెనీలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ జెన్కో ట్రాన్స్కో అంటే తెలంగాణ జెన్కో కానీ ఈ సంస్థలకి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొన్ని ప్లాంట్స్లో PLF 98% వచ్చి దేశంలోనే నెంబర్ 1 అవార్డులు వచ్చినాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మినహా ఇంక్లూడింగ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పిల్ఫరేషన్ లాసెస్లు తగ్గించే దాంట్లో ఎప్పుడు చూసినా ఎనర్జీ అవార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి ఉండే. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ రాష్ట్రం. ఎందుకని? బాగా డెవలప్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఆదాని గారు అనే కంపెనీ రెడీగా ఉన్నారు. ఇవాళ మనం గనక ఈ విధంగా వెళ్తే ముందర డబ్బులు కట్టుకుంటే ప్రీపెయిడ్ మీటర్లు పెడతారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో CDCI ఎలక్ట్రికల్స్ అని వాళ్ళు
పెట్టారని ఆరోపణ చేశారు. ఇప్పుడు వాళ్ళు రద్దు చేశారు. మరి తమిళనాడు రద్దు చేశారు. వాళ్ళు అదానీ గారి కంపెనీలు ఎందుకు ఊరుకుంటున్నారు? 5 రూపాయలు ఈ విధంగా కరెంట్లు ఎక్కువ చేస్తే వచ్చినప్పుడు రెండోదండి, తెలంగాణలో పంపుడు స్టోరేజ్ ఉంది 5000 మెగావాట్లు ఎంత ఉన్నట్ట, సబ్జెక్టు కరెక్షన్. ఈ పంపుడు స్టోరేజ్ అని వినాలి. ఇది కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా చాలా ఉన్నాయి. అదానీ గారు అండ్ కంపెనీ అండుకో ఈ విద్యుత్ కంపెనీ. వీళ్ళు నేను ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే, మన ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, శ్రీశైలం కూడా వచ్చేస్తారంటే వీళ్ళు. మరి రెండు గవర్నమెంట్ బాయి అదానీ గారికి ఇద్దరు బాయి అన్నప్పుడు ఏం చేస్తారు? దయచేసి ఆలోచించండి. ఇప్పుడు పోలం మీది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్ట్ వెనకమాల దాంట్లో నీళ్లు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వెనకమాల 3-4 వేల ఎకరాలు కేటాయించుకుని, లేదంటే ప్రభుత్వం ద్వారా తీసుకుని ఈ నీళ్ళని డే టైంలో పంపు చేస్తారు. అక్కడ వెనక్కి పంపుడు స్టోరేజ్ అంటారు. పెట్టుకుని రాత్రి పీక్లో డిమాండ్ అని సాయంత్రం 5:30-6 అయినప్పుడు కరెంట్ లైట్లన్నీ వస్తాయి, షాపులు తెరుచుకుంటారు, ఏసీలు వస్తాయి. అందువలన ఈ టైంలో ఏం చేస్తారంటే పీక్లో డిమాండ్ కరెంట్ 10 రూపాయల నుంచి 20 రూపాయలు దాఖలాలు కొన్ని నెట్లో కొడితే వస్తుంది. అంటే 20 రూపాయలు ఎక్స్చేంజ్లో కొనుక్కోవాలి. ఈ టైంలో అమ్ముతారు. నీళ్ళు ఎవరు ప్రాజెక్టులు కట్టారు? ప్రభుత్వాలే. ఈ ప్రాజెక్టులని రేపు పొద్దున వెనక్కి లాక్కుని గప్పుకుని అక్కడ తెగిపోయిందని ఎవడు బాధ అనిపించాలి? ప్రజలు. ఎవడు అబ్బా సొత్తు అని వీళ్ళు ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇంకో రాష్ట్రాల్లో కానీ. నేను అడిగినందుకు వాళ్ళ బాధ కలిగి ఉండొచ్చు, వాళ్ళు సవరించు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దమ్ముండి 100 కోట్లు ఇస్తే 6 నిమిషాలు తెరకొచ్చాడు. చెప్తున్నానండి. మిగతా అక్కడ 5,000 ఎకరాలు ఇవ్వడానికి క్యాన్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు మనకు స్టాలిన్ గారు. ఎవరైనా కానీ వాళ్ళు సిద్ధరామయ్య గారు ఒప్పుకుంటలే, విజయన్ గారు ఒప్పుకుంటలా, మిగతా వాళ్ళు ఒప్పుకుంటలేదు, నవీన్ పట్నాయక్ గారు మొన్నటి వరకు ఒప్పుకోవాలా. ఇవాళ నేను కోరుతున్నాను, ఎందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యుత్ సంస్థలను అడుగుతున్నా, వాళ్ళ నాయకులను అడుగుతున్నాను, మీరు ఈ అదానీ అండ్ కంపెనీకి బదులు మా టీఎస్ జెన్కో, ఏపీ జెన్కో సంస్థలకు ఇవ్వండి. ఆ సోలార్కి ల్యాండ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారు. సోలార్కి వాళ్ళకి లోన్లు వస్తాయి, వీళ్ళకే లోన్లు ఇచ్చేది వాళ్ళ నుంచి ప్రభుత్వ బ్యాంకులు. వీళ్ళంకా పారిపోరు, వాడు పారిపోతాడు. వీళ్ళు 100 కోట్లు, ప్రైవేట్ వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు లాభం ఆర్జించి లక్షల కోట్లు ఆర్జించే వాళ్ళు ఉంటే, అదే మన తెలంగాణ జెన్కో కానీ ఏపీ జెన్కో కానీ ఎందుకు ఆర్జించడం? ఆ ఎంప్లాయీలు చేతకనాళ్ళ దమ్మున్నాళ్ళు, #1 అవార్డ్స్ దేశంలో తెచ్చుకున్నాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు లేకపోతే దిక్కుముక్కు లేదండి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ఖచ్చితంగా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు మీరు పెన్ను తీసుకోండి, మీ ఫోన్లు ఉన్నాక తీసుకోండి. ఇది అన్యాయం. అదానీ అండ్ కంపెనీ అండుకో ఎవరన్నా కానివ్వండి అండుకో, వీళ్ళ చేతుల్లో పెట్టొద్దు. మన భావితరాల భవిష్యత్తుని ఏదో రెండు సబ్సిడీ అంటున్నారు, 2 రూపాయలు 3 రూపాయలు సామాన్యులకి, తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు వచ్చిన ఇప్పుడే జాగ్రత్త పడకపోతే వెనక్కి వెళ్ళలేము. దయచేసి గమనించండి. అడ్డంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో రాష్ట్రాలు చిక్కుకుపోతున్నాయి. అదానీ గారు అండ్ కంపెనీ దేశాన్ని శాసిస్తున్న పెద్ద అదానీ అంటే గౌతమ్ అదానీ కదన్నా, అడ్డంగా దాష్టికం చేశాయని అదానీ అంటున్నాం నేను. ఈ అదానీ గారు అండ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో, దయచేసి తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి కూడా ఎందుకు బానిసలుగా మారిపోతున్నారంటే, వాళ్ళు చెప్పిందే చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేని పరిస్థితులు వస్తున్నాయి. నిజంగానండి. వాళ్ళ ఎంపీలకి వాళ్ళ అంబానీ గారు అదానీ గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఎంపీలని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఏజెంట్లకు వాళ్ళ మనుషులకు ఒక్క మాట మన రాష్ట్రం గురించి తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎందుకు రాజ్యసభ ఇవ్వాలండి? అక్కడ సోషల్ వర్కరో ఇంకొకరు వచ్చారంటే ఇచ్చిన అర్థం ఉందండి. వాళ్ళ వ్యాపారులకి రాజ్యసభ సభ్యస్థాలు ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద, తెలంగాణ హక్కుల మీద వ్యతిరేకంగా వీళ్ళు ఉంటుంటే ఏం చేయాలి?